నర్సారావుపేట పంచాయతీకి సీఎం జగన్ ఫుల్ స్టాప్ పెట్టారు. నర్సారావుపేట ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. నిన్న సీఎం జగన్ ను కలిసిన అనిల్ కుమార్ యాదవ్ కు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, బలరాం, నర్సరావుపేట ఎంపీ అంశానికి సంబంధించి కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి పంచాయతీకి సీఎం జగన్ ఫుల్ స్టాప్ పెట్టారని చెప్పాలి. ఎందుకంటే నర్సరావుపేట అక్కడ ఎంపీగా బీసీ అభ్యర్థి నిలబెట్టాలని, ప్రస్తుతం సిట్టింగ్ ఉన్నటువంటి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలని గుంటూరు పంపించాలని సీఎం జగన్ భావించారు. ఇదే విషయాన్ని లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా గతంలో చెప్పినటువంటి పరిస్థితి. అయితే శ్రీకృష్ణదేవరాయలు మాత్రం ఖచ్చితంగా నర్సరావుపేట నుంచి పోటీ చేస్తానంటూ కూడా ఆయన చెప్పడం, తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఆయన పార్టీకి అలాగే ఎంపీ పదవికి రెండింటికి కూడా రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో ముందు నుంచి అనుకున్నట్టుగానే బీసీ అభ్యర్థిని నర్సరావుపేటకు దించాలని వైసీపీ కసరత్తు చేసిన నేపథ్యంలో బీసీకి సంబంధించినటువంటి యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని దించాలని అనుకున్నారు. మొదట్లో 4-3 పేర్లు కూడా పరిశీలన చేశారు. అయితే చివరగా ప్రస్తుతం నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ ను నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. నిన్న తాడేపల్లి క్యాంప్ కార్యాలయం కూడా అనిల్ కుమార్ యాదవ్ వచ్చారు. సీఎం జగన్ తో ఈ విషయం గురించి చర్చించారు. అయితే సీఎం కూడా చాలా క్లియర్ గా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే నర్సరావుపేటకు సంబంధించినటువంటి పార్లమెంట్ లో ఉన్నటువంటి 7 స్థానాలు కూడా గెలుపుకు పనిచేయాలంటూ కూడా అనిల్ కి చెప్పినటువంటి పరిస్థితి. అయితే అనిల్ కుమార్ కి గతంలో కూడా నెల్లూరు సిటీ నుంచే పోటీ చేయాలని, ఆ నెల్లూరు సిటీకి సంబంధించినటువంటి సీటు కూడా గతంలో కన్ఫర్మ్ చేశారు. కానీ మారినటువంటి సమీకరణల నేపథ్యంలో ఇప్పుడు నర్సరావుపేట ఎంపీగా అనిల్ కుమార్ ని పంపించాలని సీఎం జగన్ భావించి నా విషయాన్ని అనిల్ తో కూడా చర్చించినటువంటి పరిస్థితి. అయితే అనిల్ కూడా సీఎం జగన్ చెప్పినటువంటి ఏదైతే సూచనలు ఉన్నాయో, ఆదేశాలు ఉన్నాయో వాటిని శిరసా వహిస్తాను, ఖచ్చితంగా సీఎం జగన్ చెప్పినట్టుగా వెళ్తానంటూ కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా మనకి సమాచారం అవుతుంది. అయితే నెల్లూరు సిటీకి సంబంధించి ఎవరిని అభ్యర్థిగా పెట్టాలనే దానికి సంబంధించి కూడా అనిల్ కుమార్ కే చాయిస్ ఇచ్చారని కూడా అందుతున్నటువంటి సమాచారంగా తెలుస్తుంది. అయితే నెల్లూరు సిటీకి సంబంధించి ఎవరిని పెట్టాలనే దానిపైన కూడా 1-2 రోజుల్లో క్లారిటీ కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా నర్సరావుపేట పంచాయతీ అనేది చాలా రోజులుగా కొనసాగుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి అభ్యర్థిని ఇప్పటికే ఖరారు చేసినటువంటి సీఎం జగన్ బీసీ యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి అనిల్ కుమార్ యాదవ్ తో అక్కడ అభ్యర్థిత్వాన్ని నిలిపి మొత్తం ఈ పంచాయతీకి అంతా కూడా ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా తెలుస్తుంది. బలరాం, ఎందుకంటే నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ పేరు తెర మీదకు రావడంతో స్థానిక వైసీపీ క్యాడర్ నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? ముఖ్యంగా స్థానిక ప్రజలు ఏమనుకుంటున్నారు? అయితే అనిల్ కుమార్ యాదవ్ కి పార్టీలో ముఖ్యంగా యువతలోనూ అలాగే బీసీలోనూ మంచి పట్టున్నటువంటి నేత, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి ఫాలోయింగ్ ఉన్నటువంటి నేత ఆయన. అయితే ఈ నేపథ్యంలోనే అటు నర్సరావుపేటకు ఆయన తీసుకురావడం, పార్లమెంట్ లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇంపాక్ట్ కూడా ఉంటుందంటూ కూడా సీఎం జగన్ భావించినట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా పార్టీ కేడర్ అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక బలమైనటువంటి నేత, యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్నటువంటి నేత నర్సరావుపేటకు రావడం అనేది పార్టీకి ప్లస్ అవుతుంది. 7 నియోజకవర్గాలపైన కూడా దీని ప్రభావం ఉంటుంది. ఖచ్చితంగా బీసీలు, ముఖ్యంగా యాదవ సామాజిక వర్గం వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున పార్టీ వైపు వెళ్తారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి పార్టీ నేతలు కూడా అంటున్నారు. దీంతో పాటు ఎమ్మెల్యేలు కూడా గతంలో లావు శ్రీకృష్ణదేవరాయలని కొనసాగించాలంటూ కూడా సీఎం జగన్ ని కోరినటువంటి పరిస్థితి. తర్వాత మరొక నేతకు సంబంధించినటువంటి పేరు కూడా ప్రస్తావించారు. అయితే ఎమ్మెల్యేలంతా కూడా అతన్ని వద్దంటూ కూడా సీఎం కి చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ అయితే ఖచ్చితంగా ఎమ్మెల్యేలంతా కూడా అంగీకరించినట్టుగా మనకి సమాచారం అవుతుంది. వాళ్ళంతా కూడా సాటిస్ఫై లోనే ఉన్నారు. ముఖ్యంగా అనిల్ కుమార్ యాదవ్ రావడం వల్ల తమకు కూడా కాస్త ప్లస్ అవుతుందనే ఒక అభిప్రాయాన్ని ఎమ్మెల్యేలు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా నర్సరావుపేటకు ముందు నుంచి అనుకున్నట్టుగా బీసీ అభ్యర్థిని సీఎం జగన్ ఖరారు చేశారు. సిటీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ ని నర్సరావుపేట ఎంపీకి తీసుకొస్తున్నారు. ఇక సిటీకి సంబంధించి, నెల్లూరు సిటీకి సంబంధించి అయితే కొత్త అభ్యర్థిని ఎవరిని పెట్టాలనే దానికి సంబంధించి కూడా చాయిస్ ని అనిల్ కుమార్ యాదవ్ కి ఇచ్చినట్టుగా మనకి సమాచారం అవుతుంది. బలరాం, అంటే అనిల్ కుమార్ యాదవ్ పేరు కంటే ముందు ఇంకా ఇతరులు ఎవరెవరు ఆ రేస్ లో ఉన్నారు? మరోవైపు నర్సరావుపేట ఎంపీ స్థానానికి అనిల్ పోటీ ఏ రకంగా ఇవ్వబోతున్నారు? ఎందుకంటే ఇప్పటి వరకు సిట్టింగ్ గా ఉన్న శ్రీకృష్ణదేవరాయ కొంత అసంతృప్తితో పార్టీని వీడారు. ఆ పోటీని ఏ రకంగా తట్టుకునే వ్యూహాలు పన్నే అవకాశం ఉంది?
అయితే శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట నుంచే పోటీ చేస్తానని అధిష్టానానికి చెప్పారు. కానీ అధిష్టానం మాత్రం గుంటూరు వెళ్ళాలి, నరసరావుపేటకు బీసీ అభ్యర్థిని తీసుకొస్తామంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీకి అలాగే పార్లమెంటు స్థానానికి రెండింటికి కూడా రాజీనామా చేశారు. ఆయన ప్రస్తుతం అయితే ఖాళీగా ఉన్నారు. కానీ ఆల్రెడీ ఆయన చంద్రబాబుతో సమావేశం అయ్యారు. 10 టీవీలో కూడా ఎక్స్క్లూజివ్ గా మనం ఆ విషయానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ కూడా ఇవ్వడం జరిగింది. చంద్రబాబుతో కూడా ఆయన టచ్ లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా టీడీపీ నుంచి నరసరావుపేట ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలు రాబోతున్నారు. అయితే వైసీపీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ అలాగే టీడీపీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు ఇద్దరు కూడా పోటీ పడబోతున్నారు. అయితే ఈ పోటీ నేపథ్యంలో బలమైన పోటీ ఉండే అవకాశమే కనిపిస్తుంది. ఎందుకంటే నరసరావుపేట ఎంపీగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా క్లీన్ ఇమేజ్ ఉంది. దాంతోపాటు అనిల్ కుమార్ యాదవ్ కూడా మాస్ ఫాలోయింగ్ ఉంది. పార్టీలో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్నటువంటి నేతగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇద్దరికి కూడా పోటీ అనేది బలంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాత్రం అనిల్ కుమార్ యాదవ్ అయితే మాకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటూ కూడా వాళ్ళు కూడా అంగీకరించినట్టుగా సమాచారం అందుతుంది. బీసీ అభ్యర్థిగా గతంలో కూడా నాగార్జున యాదవ్ ఏంటి లేదంటే బేదా మస్తాన్ రావు అలాగే మిగతా కొన్ని నేతల పేర్లు అయితే ప్రధానంగా వినిపించినప్పటికీ కూడా అల్టిమేట్ గా సీఎం జగన్ మాత్రం అనిల్ కుమార్ యాదవ్ వైపే మొగ్గు చూపారు. ప్రస్తుతం నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ గాను అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేగాను ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ నరసరావుపేట తీసుకొచ్చారు. ఇక్కడ సిటీకి సంబంధించి ఎవరిని పెట్టాలనే దానికి సంబంధించి కూడా కసరత్తు జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గా నాయుడు.